ఇలా ఎలా మోసపోయారు అసలు? అండ్ ఇంకా హైదరాబాద్కి బిగ్ బాస్ కోసమే వచ్చి కూడా తనకి ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు, ఏదన్నా చేయగలడు. తమ్మాలి రాజు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తనని మీరు నమ్మడానికి అసలు తన కాంటాక్ట్ ఎట్లా అయ్యారు మీరు? సత్య గారు ఎవరు ఆ ప్రోగ్రామ్కి నువ్వు ఈ అగ్రిమెంట్ బయట చూపిస్తే సీజన్ 8కి నేను పంపించను, అసలు ఎలా వెళ్తావో నేను చూస్తాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు RTV. నేను మీ అనేంద్ర. బేసిక్గా బిగ్ బాస్ అంటే మనందరికీ ఇష్టం, ఫ్యామిలీతో కూర్చుని చూస్తూ ఉంటాం. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఇప్పుడు అందరూ కూడా బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో తర్వాత ఇంకా మనకి వచ్చే ఆలోచన ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో మనం ఉంటే ఎలా ఉంటుంది అని, బిగ్ బాస్కి హౌస్కి మనం కూడా వెళ్తే బాగుంటుంది అని అందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అలాగే మన స్వప్న చౌదరి రీసెంట్గా తను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అనుకుని ఏకంగా హైదరాబాద్కి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం కోసం వచ్చి ఇప్పుడు మోసపోయాను అని చెప్పేసి తన వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఈరోజు మనతో పాటు స్వప్న చౌదరి ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. సో మీ వీడియోస్ చూసిన తర్వాత అంటే ఒక యాంకరింగ్ ఫీల్డ్లో ఉంటూ ఇలా ఎలా మోసపోయారు అసలు? అండ్ ఇంకా హైదరాబాద్కి బిగ్ బాస్ కోసమే వచ్చి కూడా ఏ ఎంక్వైరీ చేసుకోకుండా సో ఎలా ఇలా జరిగింది అనేది నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. సో ఏం జరిగింది? యాక్చువల్గా యాంకరింగ్ అనేది ఫస్ట్ నుంచి నేను నా ఓన్గా ఒక్కదాన్నే ఆ యాంకరింగ్ లైఫ్ జర్నీ స్టార్ట్ చేశాను, అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సో బిగ్ బాస్ అనేది కూడా నేను ఒక్కదాన్నే ఫైట్ చేసి వెళ్ళాలి, ఎవరి హెల్ప్ తీసుకోకూడదు అనుకున్నాను. సో ఫ్రెండ్స్ కూడాను ఆల్రెడీ చెప్పారు, చూడు మనం వేరే వాళ్ళ త్రూ ద్వారా ట్రై చేద్దాము అంటే, లేదు అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ. లాస్ట్కి నాకే సర్ప్రైజ్ అయింది. సో ఖమ్మంలో ఉండి ప్రయత్నాలు చేస్తే నాకు బిగ్ బాస్ షోలో ఛాన్స్ అనేది తక్కువ. సో అందుకోసమని హైదరాబాద్ వచ్చాను, ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా బిగ్ బాస్ షో అనే కార్యక్రమం ఆ పేరు అడ్డు పెట్టుకొని తమ్మాలి రాజు అనే పర్సన్ నా దగ్గర నుంచి 2,50,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే బేసిక్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అనుకుంటే కంటెస్టెంట్స్ని ఆ టీమ్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు మన సెలక్షన్లో ఎవరైతే బాగుంటుంది, ఎవరు ఎంటర్టైన్ చేయగలరు, సో ఎవరైతే ఇప్పుడు ఫేమ్లో ఉన్నారు, సో ఎక్కువ ఆడియన్స్ ఎవరు వీడియోస్ చూస్తున్నారు, వీళ్ళందరినీ చూసి టాలెంట్ చూసి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో బట్ మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా అసలు మనల్ని? అంటే మనం ఎక్కువ డబ్బులు మనం పెట్టి లోపలికి వెళ్ళాలి, లేదంటే వాళ్ళ టీం నుంచే మనకి కాల్ వస్తుంది మన టాలెంట్ని చూసి, ఇదేమైనా ఎంక్వైరీ చేశారా? వాళ్ళ టీం నుంచి కాల్ వస్తుంది, మనం కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అనమాట. అది రాజు అనే పర్సన్. నేనేంటి అని అంటే సామాన్యులకు సైతం అక్కడ అవకాశం ఉంటుంది. సో ఒక యాంకర్గా నా ప్రొఫైల్ నేను పంపించడం జరిగింది. ఆ తర్వాత నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయావు, బిగ్ బాస్ షోలోకి వెళ్ళడం కోసం నువ్వు నాకేం లంచం ఇవ్వట్లేదమ్మా, నాకేం అమౌంట్ ఇవ్వట్లేదు, నీకోసమే నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు, ఆ అమౌంట్ నీకోసమే మేము ఖర్చు పెడతాము, ఓన్లీ కాస్ట్యూమ్స్ కోసం, PR కోసం అని చెప్పడం జరిగింది. ఓకే, కానీ తమ్మాలి రాజు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తనని మీరు నమ్మడానికి అసలు తన కాంటాక్ట్ ఎట్లా అయ్యారు మీరు? సత్య గారండి. సత్య గారు ఏం చేస్తుంటారు? సత్య గారు ఎవరి మీలో కోటీశ్వరుడు ఆ ప్రోగ్రామ్కి కాస్టింగ్. ఓకే, చూసుకుంటారు. తను ఏం చెప్పారు, తను ఎట్లా? సత్య గారు చెప్పారు, ఇంకా రాజు అనే పర్సన్ ఉన్నాడు కదా, అంతా అతనే చూసుకుంటారు, సీజన్ 7 దీంట్లో నువ్వు వెళ్ళినట్లే, సో కంటెస్టెంట్ స్వప్న అనే ఆ పేరు కూడా వస్తుంది, నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయినట్లే అని చెప్పారు. సో సత్య అనే పర్సన్ని నమ్మి నేను రాజు గారికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అమౌంట్ ఇచ్చేటప్పుడు కూడా 1కి 10 సార్లు అడిగాను, సత్య గారు ఇవ్వచ్చా అంటే, నాకు రాజు వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసు, సో తను అలాంటి పర్సన్ కాదు అని చెప్పారు. సత్య గారు మీకు ఎట్లా పరిచయం? సత్య గారు నాకు నార్మల్గా మా టీవీ ఒక షో చూడడానికి వెళ్ళినప్పుడు పరిచయం అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి సత్య గారు పరిచయం? ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్. 2-3 ఇయర్స్. ఓకే, పరిచయము, కానీ అప్పటి వరకే, ఆ తర్వాత ఫోన్ కాంటాక్ట్స్ అవేమీ లేదు. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అడిగాను తనని, ఇలాగా నేను బిగ్ బాస్కి ట్రై చేస్తున్నాను, ఏమైనా ఉంటే చెప్తారా అని అంటే, అప్పుడు రాజు అనే పర్సన్ నాకు పరిచయం చేశారు. ఓకే, మరి ఇప్పుడు ఇట్లా జరిగిన తర్వాత మరి ఆయన ఏం చేశారు సత్య గారు? అతను ఫైట్ చేయడానికి రెడీ అండి లాస్ట్ వరకు. ఓకే, తను ప్రతిసారి కాల్ రెస్పాండ్ అవుతాడు, కానీ రాజు అనే పర్సన్ మాత్రం అమౌంట్ ఇవ్వను అనట్లే, ఇస్తాను, కానీ నేను అమౌంట్ జూన్ నెలలో ఇచ్చాను. జూన్ నుంచి సెప్టెంబర్ 3 షో స్టార్ట్ అయిపోయింది, సెప్టెంబర్ 3కి. సో ఎందుకు పంపించలేదు ఇంకా అని అంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎందుకు పంపించలేదు అంటే, ఉల్టా పుల్టా కదమ్మా, నీకు లాస్ట్ ఒక 15-10 డేస్ వరకు కూడా నీకు వెళ్ళడానికి టైం ఉంటుంది అని చెప్పాడు. సో నవంబర్లో నాకు అర్థమైపోయింది, ఓకే ఇతను చీట్ చేస్తున్నాడు అని. సో నేను అమౌంట్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ ఏం రాపించలేదు, నాకు ఎప్పుడైతే అలా మోసం చేస్తున్నాడు అనిపించింది,
నవంబర్ మంత్లో అగ్రిమెంట్ రాయించాను. ఆ అగ్రిమెంట్లో డిసెంబర్ 20వ తారీఖు అమౌంట్ ఇస్తాను, అమౌంట్ ఇవ్వకపోతే మీరు ఎలాంటి చట్టపరమైన చర్యలైనా తీసుకోవచ్చు అని చెప్పారు. ఓకే, రైట్. సో ఆ తర్వాత మళ్ళీ నేను కాల్ చేశాను, 21st 22nd అలా కాల్ చేస్తే, పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుందమ్మా, ఇప్పుడు ఎలా ఇస్తారు వాళ్ళు నీకు అమౌంట్, ఇంతకీ మళ్ళీ వాళ్ళ పేరే చెప్తున్నాడు, బిగ్ బాస్ టీం నాకు ఇవ్వాలి, నేను నీకు అమౌంట్ ఇస్తాను, ఎంతసేపటికి వాళ్ళ పేరే యూజ్ చేసుకుంటున్నాడు. నేను తర్వాత జనవరి 1st కాల్ చేశాను, జనవరి 6వ తారీఖు ఇస్తాను, ఇవ్వకపోతే అప్పుడు కంప్లైంట్ ఇస్తావా లేకపోతే ప్రెస్ వాళ్ళకి చెప్తావా చెప్పు, నీ ఇష్టం అని అన్నాడు. 6వ తారీఖు కాల్ చేస్తే మళ్ళీ March 1st అంటున్నాడు, ఎప్పుడు కూడా ఇవ్వను అన్నాడు. ఆల్మోస్ట్ ఇప్పటికే 8 months అయిపోయింది, మళ్ళీ మాట దాటేస్తూ ఉంటాడు, డేస్ గడుస్తూనే ఉంటాయి, మళ్ళీ అంటాడు నువ్వు అగ్రిమెంట్ ఇప్పుడు బయటకు చూపించావు, నువ్వు సీజన్ 8కి ఎలా వెళ్తావో నేను చూస్తాను, నువ్వు ఎలా ట్రై చేస్తావో నేను చూస్తాను అని బెదిరిస్తున్నాడు. ఓకే, రైట్. సో అయితే మీరు ఎంత టైం తీసుకున్నారు? ఇప్పుడు తను ఎప్పుడు ఇస్తానని చెప్పారు, ఇప్పుడు ఎంత టైం తీసుకుని మీరు ఫస్ట్ వీడియో ఎప్పుడు పెట్టారు? డిసెంబర్ 20కి అమౌంట్ ఇవ్వాల్సిన టైం, నేను జనవరి 6 వరకు వెయిట్ చేశాను. 6వ తారీఖు సాయంత్రం నేను ఒక వీడియో తీసి నా ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎందుకు నువ్వు ఇంకా మోసపోతున్నావు, తల్లడ సాయికృష్ణ నా ఫ్రెండ్, తనే మా నమస్తే సేట్జీ మూవీ డైరెక్టర్ అండ్ మిస్టరీ మూవీ దానికి డైరెక్టర్గా చేశారు, దక్ష మూవీ ప్రొడ్యూసర్. సో తను నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. నువ్వు ఇప్పటికీ కూడా నువ్వు మాట్లాడకపోతే, తప్పుని తప్పు అని ప్రశ్నించకపోతే అది తప్పే, నువ్వు ఒక మీడియాలో ఉంటున్నావు, ఇప్పుడు నువ్వు అనేదాన్ని బయటికి రాకపోతే ఈ 7 seasonsలో ఎంతమంది దగ్గర తన డబ్బులు తీసుకొని ఉంటాడు. నేను ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నాకు 3 members కాల్ చేశారు. ఒక ఆవిడ పేరు మంగా గారు కాల్ చేసి మాట్లాడారు. తన దగ్గర అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ 8 members దగ్గర పర్ హెడ్ 25,000 రూపీస్ తను అడిగాడు. మంగా అనే పర్సన్ 5,000 ఇచ్చారు. 3 years నుంచి కూడా నువ్వు నెక్స్ట్ ఇయర్ సెలెక్ట్ అవుతావు, నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యావు, అమౌంట్ ఇవ్వకపోతే బ్లాక్ చేయడము, అమౌంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళతో కూల్గా మాట్లాడడము, ఇవన్నీ చేశాడు. ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. అయితే తను అమౌంట్ ఇచ్చేస్తే మేబీ అమౌంట్ తీసుకుని మీరు సైలెంట్గా ఉందాం అనుకున్నారా? ఫస్ట్ సైలెంట్గా అంటే ఇప్పుడు ఎలాగైనా నేను సీజన్ 8కి ట్రై చేస్తాను, ట్రై చేసినప్పుడు వాళ్ళని అడుగుతారు ఇంతకుముందు మీరు ఎందుకు అంటే ట్రై చేశారా లేదా, ఇంతకుముందు ప్రొఫైల్ వచ్చిందా లేదా అని. ఆల్రెడీ నేను ఇక్కడ అమౌంట్ పే చేశాను, ఒకవేళ అమౌంట్ రిటర్న్ ఇచ్చినప్పటికీ కూడా ఇతను నాకు ఏం చెప్పాడు, నీ ప్రొఫైల్ ఆల్రెడీ సీజన్ 7కి వెళ్ళింది కాబట్టి ఆటోమేటిక్గా 8లో నీకు ఛాన్స్ వస్తుంది అని. అప్పుడు నేను వాళ్ళ దగ్గర అదే మాట చెప్తాను, సార్ నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రాజు అనే పర్సన్ దగ్గర ఇలాగ ట్రై చేశాను, అమౌంట్ తీసుకున్నాడు, కాకపోతే మళ్ళీ అమౌంట్ నాకు రిటర్న్ ఇచ్చేసాడు అని. ఎలా అయినా నిజం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది. కాకపోతే నా విషయంలో లేట్గా రావడానికి రీజన్ ఏంటి అని అంటే, నువ్వు ఈ అగ్రిమెంట్ బయట చూపిస్తే సీజన్ 8కి నేను పంపించను, అసలు ఎలా వెళ్తావో నేను చూస్తా. అగ్రిమెంట్ ప్రకారం నా వరకు నేను న్యాయంగానే ఉన్నాను, డిసెంబర్ 20కి ఇస్తాను అని ఒప్పుకున్నాడు, ఇవ్వలేదు కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. అంటే మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో లైవ్లో కాల్ చేసినప్పుడు కూడా తను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. అవునండి, లీగల్గా వెళ్తాను నేను కూడా, తను నా పరువు మొత్తం తీస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఆయనకి? అంటే నెగ్లిజెన్సీ అండి, తనకి ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు, ఏదన్నా చేయగలడు. నేను ఒక్కదాన్నే కాదు కదా, నాలాంటి ఆడపిల్లలు ఎంతమంది ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఒక సింగర్ దగ్గర 5,000 అడిగాడు, తను ఇవ్వలేదు, కానీ తనకు మాత్రం నేను బిగ్ బాస్ మేనేజర్ని అని మాత్రం పరిచయం చేసుకున్నాడు. ఆ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. మంగా గారు ఇప్పుడు కాల్ చేసినా మాట్లాడతారు తను ఒకవేళ లైవ్లో. సో నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, తను ఇచ్చిన చెక్ ఉంది, నేను ట్రాన్సాక్షన్స్ చేసిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో నేను కదా ధైర్యంగా ఉండాల్సింది. అతను ఏంటి అని అంటే ఎంతసేపటికి రూడ్గా ఉంటాడు, ఎవరైనా కాల్ చేస్తే ఫస్ట్ మాట్లాడతాడు, తర్వాత అమౌంట్ గురించి అడిగితే నేను ఒక 1/2 hourలో కాల్ చేస్తాను. ఇదంతా అమౌంట్ ఇచ్చిన తర్వాత ముందు వేరేలా ఉండేనండి. అమౌంట్ ఇచ్చేంత వరకు టైం అయిపోతుంది, అయ్యో వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చేస్తుంది, మళ్ళీ నీ కాస్ట్యూమ్స్ రావు, మళ్ళీ నీకు లేట్ అవుతుంది, నువ్వు అమౌంట్ పంపించు. అమౌంట్ ఇచ్చేంత వరకు చాలా హరీ చేశాడు. తన ప్రొఫైల్ ఏంటనేది చెక్ చేశారు అసలు? తను బిగ్ బాస్ కు సంబంధించి ఇంతకు ముందు అయితే చేశాడంటండి. సీజన్ 6 వరకు తను ఒక కాస్టింగ్ మేనేజర్గా ఉండేవాడు అక్కడ. ఓకే, రైట్. సో ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీ కూడా, అంటే మీరైతే ఇన్ని రోజులు ఏం మాట్లాడలేదు, బట్ ఫ్యామిలీ మాట్లాడతారు కదా, ఎందుకు అంత అమౌంట్ ఎందుకు ఇచ్చావు, అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు షోకి వెళ్ళలేదు కాబట్టి, సో ఏదైనా లీగల్గా మనం కూడా ప్రొసీడ్ అవుదాం ఇట్లా అంటారు కదా, మరి ఏం డెసిషన్ తీసుకోలేదు అట్లా? అంటే అసలు ఆయన అమౌంట్ ఇచ్చిన విషయం ఇంట్లో తెలియదు ఇప్పుడు తెలిసింది, 6వ తారీఖు అలా తెలిసింది. సో ఓన్లీ మా చిన్న తమ్ముడికి మాత్రమే చెప్పాను, ప్రవీణ్కి ఇలాగ అమౌంట్ ఇచ్చాను అని. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ సాయి అండ్ అమ్మ వాళ్ళకి మాత్రం చెప్పాను అనమాట, ఇలా కాస్ట్యూమ్స్ కోసం ఇచ్చాను అని. అంటే ఫస్ట్ నన్ను ఒక వార్నింగ్ లాగా ఇచ్చింది మాత్రం సాయి అనే పర్సన్. ఎందుకు ఇలాగా
అసలు అమౌంట్ ఎవరు అడగరు. అమౌంట్ అడిగారు అంటేనే అక్కడ తప్పు జరుగుతుందని నీకు అర్థం కాలేదా అని అంటే, ఏమో సాయి బయట ఎలాగైనా నేను కాస్ట్యూమ్స్ తీసుకోవాలి, ఒక బొటికి వెళ్ళాలి తీసుకోవాలి, ఏదో వాళ్ళే ఇస్తున్నారు కదా, పిఆర్ కోసమైనా కావాలన్నారు కదా అని చెప్పేసి నేను వాళ్ళ మాట వినలేదు అప్పుడు. సో ఫైనల్గా ఫలితం ఇది. స్టార్టింగ్ నుంచి మీరు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఉన్నాయా మీకు? స్టార్టింగ్ నుంచి లేదు, 6వ తారీఖు జరిగిన కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ డే 1 నుంచి ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ మీరు తీస్తానన్నా నేను రెడీ. వాట్సాప్ చాట్ కానీ, నార్మల్ మెసేజ్ కానీ, ఆ కాల్ రికార్డింగ్స్ కానీ అన్నీ ఏది తీస్తానన్నా కూడా అతని నెంబర్ నుంచి నా నెంబర్కి ఏవైతే కాల్ రికార్డింగ్స్ ఉన్నాయో మీరు అందరూ తీస్తానంటే ఓకే. ఓకే, ఇప్పుడు లీగల్గా మరి ప్రొసీడ్ అవుతున్నారా మీరు కూడా? అవ్వాలండి, దానికోసమే చూస్తున్నాను. అంటే అన్నయ్య అని నేను మాట్లాడుతూ ఉండేదాన్ని డే 1 నుంచి, అన్నయ్య అన్నయ్య అంటూ నమ్ముతూ ఉండేదాన్ని. సో ఇంకొక ఛాన్స్ ఇద్దాము అన్నట్టుగా నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. బట్ నేను 6వ తారీఖు ఆ వీడియో బయట అప్లోడ్ చేయడం జరిగింది. బట్ ఇప్పటివరకు తను నాకు కాల్ చేయడం కానీ, పోనీ ఇంత అమౌంట్ ఇస్తాను ఇంకొన్ని డేస్ టైం కావాలి అని అడగడం మాత్రం ఏదీ లేదు. ఓకే, మీరు ఈ వీడియో పెట్టిన తర్వాత మీరు కాల్ చేశారా? మెసేజెస్ కానీ లిఫ్ట్ చేయలేదండి. ఓకే, నేను కాల్ చేశాను బట్ తను లిఫ్ట్ చేయలేదు. ఓకే, స్టార్టింగ్ అసలు మీకు ఎంత అమౌంట్ అడిగారు? కాన్వర్జేషన్ ఎట్లా జరిగింది? 5 lakhs అడిగారండి నన్ను, 5 లక్షలు అడిగారు. బట్ నేను అంత అమౌంట్ అయితే ఇవ్వలేను, నా దగ్గర 2,50,000 అయితే నేను సగం అమౌంట్ ఇస్తాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఇంకొకటి కూడా చెప్పాడు, నీకు ఎవరైనా కాస్ట్యూమ్స్ స్పాన్సర్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, లేదంటే నువ్వు బయటకు వచ్చాక మిగిలిన 2.5 కూడా ఇవ్వాలి అని చెప్పాడు. ఓకే, రైట్. కేవలం ఈ 2,50,000 కాదు, నాతో ఫోటోషూట్ కూడా చేయించాడు. యాక్చువల్లీ నేను కొన్ని ఫొటోస్ పంపించడం జరిగిందనమాట. ఆ ఫొటోస్ ఏవి బాగాలేదు, నువ్వు మళ్ళీ వేరే పోర్ట్ఫోలియో చేయించాలి, ఫోటోషూట్ చేయించాలి అని చెప్పేసి 25,000 రూపీస్ ఖర్చు పెట్టించాడు నాతో, ఓన్లీ ఒక 1 day ఒక ఫోటోషూట్ కోసం. ఓకే, అంటే తన వైపు నుంచి తను జెన్యున్గా ఏమైనా ట్రై చేశాడు అని మీకు ఎక్కడైనా అనిపించిందా? జెన్యున్గా అనిపిస్తే నాకు ఒక కాల్ అయినా రావాలి కదండి. నాకు తర్వాత మొన్న 6th 7th తెలిసింది ఏంటి అని అంటే, అతను సీజన్ 7లో లేడు, అతను ఇలాంటి వేషాలు వేస్తున్నాడు, ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పేసి సీజన్ 6లోనే అతన్ని తీసేయడం జరిగింది ఆ షో తోటి. ఓకే, రైట్. కానీ అది మీరు తర్వాత తెలుసుకున్నారు? తెలియదు కదా మనకి. ఈవెన్ నేను ఇండస్ట్రీలో ఉన్నారు ఆల్మోస్ట్, మీకు మీలో ఎవరు కోటీశ్వర ఆయన సత్య గారు మీకు తెలుసు అన్నారు. సో ఆయన పరిచయం చేసినప్పుడు ఎట్లా పరిచయం చేశారు? బిగ్ బాస్ మేనేజర్ అమ్మాయి తను. మరి ఆయన ఎలా పరిచయం చేస్తారు? ఇప్పుడు ఆయన వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ, అవును, ఆయనకు తెలుసుద్ది కదా, ఆయన సీజన్ 6తోనే ఆయన్ని తీసారు అంటే ఈయనకి తెలుసుద్ది కదా, ఈయన ఎలా పరిచయం చేస్తారు? మేనేజర్ తెలియదని చెప్తున్నారు సత్య. అండ్ ఇంకా ఆయన మేనేజర్ కూడా కాదు కదా, మీకు మేనేజర్ అని ఎలా చెప్పారు ఆయన? అదే అర్థం కావట్లేదు. మరి ఈయన ఫైట్ చేయడానికి రెడీ అంటున్నారు కదా ఇప్పుడు మీరు. అంటే నాతో మాట్లాడిన విధానం మాత్రం అతను అలాగే మాట్లాడుతున్నారు, నేను ఎంతవరకైనా వస్తాను, ఫైట్ చేస్తాను, ఎందుకంటే నువ్వు నన్ను నమ్మి డబ్బులు పెట్టావు అని. బట్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు కదా. అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ వస్తుంది కదా, ఇప్పుడు ఆయన పరిచయం చేసినప్పుడు మీకు మేనేజర్ అని పరిచయం చేశారు బిగ్ బాస్ సీజన్ 7కి, ఆయన సీజన్ 6తో తీసేశారు. అండ్ ఇంకా సీజన్ 6 వరకు కూడా ఆయన మేనేజర్ కాదు, కాస్టింగ్ చూసుకునేవారు. సో మరి ఇక్కడే చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే నాతో మాట్లాడిన మంగా అనే పర్సన్ కూడా అదే చెప్పారు, మీరు సత్య అనే పర్సన్ మంచితనం అని చెప్తున్నారు. నన్ను అంటే మంగా అనే పర్సన్ కూడా సత్య గారే తీసుకెళ్లి రాజు గారికి పరిచయం చేశారంట. సో ఇక్కడ కూడా నా విషయం కూడా అలాగే జరిగింది, సత్య గారు తీసుకెళ్లి రాజు అనే పర్సన్ పరిచయం చేశారు. సో మరి వాళ్ళిద్దరు కలిపి ఏమైనా చేశారనేది నాకు తెలియదు. ఓకే, సో ఫైనల్గా మీరు ఎంత పే చేశారు? 2,50,000 ఫోన్పే అండ్ గూగుల్ పే చేశాను. ఓకే, మొత్తం ఒకసారి ఇచ్చారా, అదే పే చేస్తారా? ఒక 1 week గ్యాప్, 1 weekలో. ఓకే, సో ఎప్పుడు అమౌంట్ ఎప్పుడు ఇచ్చారు? జూన్ మంత్ అండి, జూన్ మంత్ ఫస్ట్ 10 days. ఓకే, కానీ తర్వాత కంటెస్టెంట్స్ లిస్ట్ బయటకు వచ్చింది, తర్వాత ఇంకా సీజన్ నడుస్తూ ఉంది, ఉల్టా పుల్టా అయినా. సో తర్వాత వెళ్ళే కంటెస్టెంట్స్ వెళ్తున్నారు వస్తున్నారు, ఇదంతా చూస్తున్నారు కదా మీరు. అప్పటి నుంచి కూడా ఎందుకు మరి మాట్లాడకుండా, ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, ఈవెన్ విన్నర్ కూడా అయిపోయి చాలా రోజులు అయిపోయింది, మరి ఇప్పుడు వరకు ఎందుకు ఎంత సైలెంట్గా ఉన్నారు? ఫస్ట్ ఒక లిస్ట్ వచ్చినప్పుడు నేను అది స్క్రీన్ షాట్ తీసి పంపించాను, అన్నయ్య ఏంటిది నా ఫోటో రాలేదంటే, నువ్వు యూట్యూబర్స్ని నమ్ముతున్నావా, యూట్యూబ్ని నువ్వు నమ్మొద్దు, అదంతా ఒక వాళ్ళు ప్లే చేస్తున్నారు, వాళ్ళ రేటింగ్ కోసం, వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం చేస్తున్నారు. తెల్లారి 3వ తారీఖు నీకు షో స్టార్ట్ అవుతుంది, అప్పటి వరకు నీకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పాడు. అది అక్కడితో అయిపోయింది. తర్వాత అడిగితే నీది పెద్ద ప్రొఫైల్ కాదు కదా నాన్న, నువ్వు ఆన్ స్క్రీన్ ఇంకా రాలేదు కదా, ఓన్లీ ఆఫ్ స్క్రీన్లో చేస్తూ ఉన్నావు యాంకరింగ్, సో కొంతమందికి తెలుసు కాబట్టి నీది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఇతనికి కలిసి వచ్చింది ఏంటి అని అంటే, సీజన్ 7 ఉల్టా పుల్టా అని చెప్పడం ఇతనికి కలిసి వచ్చింది. రతిక, శుభశ్రీ, పూజ వీళ్ళు వెళ్ళే టైం
అప్పుడు కూడా నీకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. ఫైనల్లీ ఇంకో 10 days ఉంది, అప్పుడు కూడా వెళ్ళొచ్చు అని చెప్తూ ఈ టైంలో నాకు నవంబర్ మంత్లో అర్థమైంది. సో అప్పుడు చెప్పాను, మీరు అమౌంట్ ఇవ్వాలి. ఫస్ట్ నేను అగ్రిమెంట్ రాయించుకున్నాను. ఎందుకు అని అంటే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, కానీ నోటి మాటే కానీ నోటు మాట లేదు. అప్పుడు నన్ను ఎవరు నమ్ముతారు? సో ఫస్ట్ నాకు అమౌంట్ కావాలి అని చెప్పి తల్లాడ సాయికృష్ణ అనే పర్సన్, నేను, సుధాకర్ గారు డిఓపి, మా మిస్టరీ మూవీ డిఓపి అండ్ రాజు గారు అందరం కలిసి కూర్చొని నెక్స్ట్ గలేరియా మాల్లో అగ్రిమెంట్ రాయడం జరిగింది. ఇది అగ్రిమెంట్ రాసిన తర్వాత కూడా తను ఇక్కడ లాస్ట్ 2 lines మీరు చదివినట్లయితే, నేను అమౌంట్ ఇచ్చిన తర్వాత, అసలు అతను అమౌంట్ ఇవ్వలేదు ఇంకా, డిసెంబర్ 20వ తారీఖు అమౌంట్ ఇచ్చిన తర్వాత ఈ అగ్రిమెంట్ పేపర్ స్వప్న అనే పర్సన్ ఎక్కడైనా చూపిస్తే ఆమె మీద నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని రాశాడు. ఎంత కన్నింగ్ గా రాశాడు గమనించారా? సో అతను అలా చూశాను నేను. ఫస్ట్ అమౌంట్ రావాలి కదా నాకు అక్కడ. అండ్ ఆ తర్వాత నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేశానో, నువ్వు అగ్రిమెంట్ బయట చూపించావు కదా, నువ్వు సీజన్ 8కి ఎలా వెళ్తావు అది కూడా నేను చూస్తాను. సో మీరు అన్నట్టుగా Day 1 నుంచి ఎందుకు చెప్పలేదు అని అంటే, బిగ్ బాస్ అనేది అదొక సర్ప్రైజ్. సో అంటే అందులో కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు ఏంటి అనేది మనకి 3rd రోజు ఎప్పుడైతే Day 1 ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుందో అప్పుడే మనకు తెలుస్తుంది. సో నువ్వు అనేదాన్ని ఈ విషయం 3rd పర్సన్కి చెప్తే నిన్ను రిజెక్ట్ చేస్తారు అని చెప్పాడు. సో సెప్టెంబర్ 3rd నుంచి నాకు డిసెంబర్ 17th వరకు షో అయిపోయేంత వరకు ఆ రీజన్. ఆ తర్వాత అమౌంట్ వస్తాయని డిసెంబర్ 20 వరకు వెయిట్ చేశాను, Jan 6th వరకు వెయిట్ చేశాను. అమౌంట్ రావు అని అర్థమైంది. సో నేను బయట చెప్పేసాను విషయం. ఓకే, రైట్. కానీ బిగ్ బాస్కి సంబంధించి కంటెస్టెంట్స్, ఇంతకుముందు సీజన్స్కి వెళ్ళిన కంటెస్టెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఫ్రెండ్స్ లేరా మీకు? ఫ్రెండ్స్ అంటే మాట్లాడతారు. ప్రాసెస్ నేను ఎప్పుడు అడగలేదు, కాకపోతే కలిసినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా తెలుసుకుంటారు కదా అసలు వెళ్ళాలంటే ఏం చేయాలి. అంటే నేను అంత ఫ్రీగా ఎవరిని కలవలేదండి. ఏదన్నా ప్రోగ్రామ్ లో కలవడము, లేదంటే ఎప్పుడైనా వాళ్ళది ఆడియో ఫంక్షన్స్ అప్పుడు కలవడం తప్ప నేను ఎప్పుడు పర్సనల్ గా వెళ్ళి అసలు ఏంటి దీనికి సంబంధించింది అని నేను ఎప్పుడు అడగలేదు. ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్ టీం నుంచి కూడా మీకు ఎటువంటి కాల్ రాలేదు ఇప్పుడు వరకు కూడా? టీం నుంచి నాకు కాల్ రాలేదు, కానీ వాళ్ళు ఇన్స్టాలో అయితే పోస్ట్ పెట్టారండి, స్టోరీ అప్లోడ్ చేశారు ఈ తమ్మాలి రాజు అనే పర్సన్ గురించి. సో ఇలా ఈ చీట్ చేయడం కరెక్ట్ కాదు, ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయకు అని చెప్పి పోస్ట్ చేయడం జరిగింది. ఓకే. మీరు ఇప్పుడు ఫైనల్గా ఎట్లా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? చూస్తున్నానండి, కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ విషయం బయటకు తీసుకువచ్చినప్పుడు Day 1 అనుకున్నాను నేను ఒక్కదాన్ని ఫైట్ చేస్తున్నాను అంటే. నాకు కూడా నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు మాత్రం ఉన్నారు, సాయి, సుధాకర్ గారు, మన శోభన్, వీళ్ళందరూ. కానీ నేను 6వ తారీఖు ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాలాగా మోసపోయిన వాళ్ళందరూ నాకు కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. నెంబర్ కోసం కింద అసలు కామెంట్ పెట్టడం, నేను ఆ నెంబర్ చూడలేదు, అంటే ఆ మెసేజ్ అవేమి చూడలేదు. తర్వాత వాళ్ళు నా ఇన్స్టా సెర్చ్ చేసి అందులో నా నెంబర్ చూసి, అంటే మాది స్వప్న వెడ్డింగ్ ఈవెంట్స్ ఉంటుంది, నాది ఓన్ ఈవెంట్స్ ఉన్నాయి మాకు ఖమ్మం అండ్ మనుగురు. సో అక్కడ నుంచి నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేసి, సో మీరు ధైర్యం చేసి ముందుకు వచ్చారు, మా దగ్గర కూడా అమౌంట్ తీసుకున్నారు, మాది చిన్న అమౌంట్ అని చెప్పేసి మేము ఆగిపోయాము, మాలాగా ఎంతమంది ఆగిపోయి ఉంటారు, మీరు డేర్గా ఒక స్టెప్ తీసుకొని బయటకు వచ్చారు. నాకు అప్పుడు అనిపించింది ఓకే నేను చేసింది కరెక్టే. సో తప్పని ప్రశ్నించకపోవడం కూడా తప్పే. మీడియాలో ఉంటూ నేను ఈ విషయం బయట పెట్టకపోతే నేను తప్పు చేసిందని అవుతాను. ఒకవేళ అమౌంట్ నాకు రిటర్న్ ఇచ్చినప్పటికీ, డిసెంబర్ 20వ తారీఖు రిటర్న్ ఇప్పించినప్పటికీ కూడా సీజన్ 8కి నేను వెళ్ళేటప్పుడు నేను డెఫినెట్లీ ఇది చెప్తాను. నేను సీజన్ 7కి ట్రై చేశాను, కాకపోతే అప్పుడు రాజు అనే పర్సన్ ఇలా చేశాడు, నిజం ఇప్పుడు కాకపోయిన తర్వాత అయినా బయటకు వస్తుంది. బట్ ఒకవేళ తను అమౌంట్ తీసుకుని మీకు హెల్ప్ చేస్తుంటే మీరు సీజన్కి వెళ్ళుంటే, ఇప్పుడు సీజన్ 7కి వెళ్ళుంటే, సీజన్ 7కి వెళ్ళి ఉంటే నా కాస్ట్యూమ్స్ కోసం కాకుండా అతను సొంతానికి కనుక అమౌంట్ ఉంచుకొని ఉండుంటే అప్పుడైనా విషయం బయటకు వస్తుంది. నేను ఇచ్చింది ఓన్లీ కాస్ట్యూమ్స్ అండ్ PR దానికోసం మాత్రమే. ఎవరైనా ఎప్పుడైనా తీసుకోవాల్సిందే కాస్ట్యూమ్స్, కానీ అతను ఏమన్నాడు నేను చూసుకుంటాను, ఆ పర్పస్ కోసం కదా. తర్వాత అయినా సరే అతను సొంతానికి వాడుకుంటే ఎవరైనా ఎందుకు వదులుతారండి? నా కష్టం, నేను సొంతంగా వెళ్ళి నేను ఈవెంట్స్ చేసుకొని 2,50,000 రూపాయలు ఒక యాంకర్గా ఎన్ని గంటలు మాట్లాడితే, ఎంత కృషి చేస్తే అమౌంట్ వస్తాయి అనేది మీకు కూడా తెలుసు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఆ అమౌంట్ రావాలి, తన మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలా? లేదండి అనేంద్ర గారు, అది రిపీట్ అవ్వకూడదు ఇంకా. సో నా అమౌంట్ నాకు కావాలి, అదేవిధంగా నాకు న్యాయం జరగాలి. సో బిగ్ బాస్ టీం దయచేసి ఇలాంటి రాజు లాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ టీం నుంచి కాదు కదా, అసలు మీ టీం దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. మీరు ఆ పర్సన్ని పనిష్ చేయాలి. ఎందుకు అనంటే తమ్మాలి రాజు అనే ఆ పర్సన్ ద్వారానే బిగ్ బాస్ టీంకి ఈ రోజున
ఈ పేరు రావడం జరిగింది. అండ్ నాలాంటి నేను మాత్రమే మీకు ఆన్ స్క్రీన్ కనపడుతున్నాను, నా వెనక ఇంకా చాలామంది ఉన్నారు ఇలాగ రాజు అనే పర్సన్కి డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు. సో మెయిన్ ఏంటి అంటే ఇంకెవరైనా సరే అమౌంట్ అడగాలి అంటే ఫస్ట్ భయపడాలి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత. అండ్ అమౌంట్ ఇవ్వడానికి కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించండి, అసలు అమౌంట్ ఎవరు అడగరు. దయచేసి బిగ్ బాస్ టీమ్ ఇది గమనించండి. ఓకే, ఇన్ని వీడియోస్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ఇవన్నీ చూసి కూడా మీతో రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు తప్పు చేశాను అనే గిల్టీ ఫీలింగ్ అతనికి లేదు. ఒక ఆడపిల్ల దగ్గర అమౌంట్ తీసుకున్నాను, 8 నెలలు అవుతుంది, ఇలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు. ఎప్పుడు కాల్ చేసినా మా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు, నాకు మా వైఫ్కి డివోర్స్ అవుతున్నాయి, కోర్టు చుట్టూ తిరుగుతున్నాను, ఈ విషయాలు చెప్తాడు తప్పించి ఇంకా వేరే అసలు ఏం మాట్లాడు. ఓకే, రైట్. సో సీజన్ 8కి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు? నేను వచ్చిందే దానికోసం అండి. యాక్చువల్గా నేను ఖమ్మంలో ఉంటే నాకు ఒక యాంకర్గా నాకు వచ్చే అమౌంట్, నాకు వచ్చే ఇన్కమ్ నాకు సరిపోతుంది, హ్యాపీ. కానీ అసలు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిందే బిగ్ బాస్ కోసం. మీరు అనుకోవచ్చు బిగ్ బాస్ కోసం మాత్రమే ఎందుకు షిఫ్ట్ అయ్యారు అని. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ప్రతి ఆర్టిస్ట్కి, ఒక సింగర్ అయినా, యాక్టర్ అయినా, యాంకర్ అయినా, డాన్సర్ అయినా, ఏ టెక్నీషియన్కి అయినా కూడా, ఒక సామాన్యులకైనా కూడా, మనం రీసెంట్గా చూసాం మన రైతు బిడ్డ ఇప్పుడు ప్రపంచానికి ఒక మంచి బిడ్డలాగా పరిచయం అయిపోయారు. సో నేనేమంటున్నాను, ఒక యాంకర్గా, ఒక యాక్టర్గా నేను చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు, కానీ నేను అనేది ప్రపంచానికి తెలియాలి అన్నా, నా భవిష్యత్ అనేది ఇంకా మంచిగా ఉండాలి, నా ఫ్యూచర్ ఇంకా బాగుండాలి అని అంటే నాకు కావాల్సిన ప్లాట్ఫామ్ బిగ్ బాస్. సో ఆ బిగ్ బాస్ కోసమే నేను హైదరాబాద్ వచ్చాను. బిగ్ బాస్కి వెళ్ళాలి, వెళ్తాను, నాకు మీ అందరి సపోర్ట్ కావాలి, మీడియా సపోర్ట్. సో బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమో ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది, నేనైతే 100కి 100% బిలీవ్ చేస్తున్నాను. ఓకే, అంటే కానీ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో పెద్ద మార్పు ఏమీ రాలేదు, ఇంకా వచ్చే ఛాన్సులు కూడా ఇంకా రాకుండా పోయినాయి అనేది ఒకటి ఉంది. ఎవరన్నారా మాట? అంటే చాలామంది మనం చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ సీజన్ నుంచి కూడా విన్నర్స్ని చూసినా కానీ కొంతమంది వాళ్ళు ప్రొఫెషన్లో ఇంకా వెళ్తున్నారు, కానీ చాలామంది ఇప్పటివరకు ఏం చేస్తున్నారో తెలియకుండా, ఇప్పుడు అభిజిత్ కానివ్వండి, కౌశల్ కానివ్వండి, సో ఇట్లా కౌశల్ గారు మూవీ బిజీలో ఉన్నారు, అభిజిత్ గారు తను ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు వస్తున్నారు. అవును. సో రాహుల్ సిప్లిగంజ్ గారు, అతనికి ఆస్కారే వచ్చింది, చూశారు. సో చెప్పొచ్చు అది ఒక లక్. ఆ ప్లేస్ అనేది చాలా లక్కీ ప్లేస్ బిగ్ బాస్. అసలు ఆ ఇల్లు అనేది చాలా లక్కీ. ఇప్పుడు మన సన్నీ గారు తన మూవీస్ బిజీలో ఉన్నారు, ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు బిజీలోనే ఉన్నారండి. మనము మన కళ్ళతో చూసింది మనం చూస్తున్నాము, కానీ ఎవరో చెప్పింది అయ్యో అది వేస్ట్ అనేది మాత్రం నమ్మొద్దు. ఓకే, రైట్. సో అయితే ఇప్పుడు ఈ యాంకరింగ్ నుంచి మీరు బిగ్ బాస్కి వెళ్తే అక్కడ లైఫ్ చేంజ్ అవుతుంది డెఫినెట్గా, మనకి ఇంకా మంచి ఫ్యూచర్, మంచి ఆర్టిస్ట్, హీరోయిన్ సంథింగ్ అనేది మీ నేను హీరోయిన్ అని నేను ఎప్పుడు అసలు అనుకోలేదు. నాకు ఒక యాంకరింగ్ అంటే ఈ జన్మకి, ఈ జీవితానికి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు యాజ్ ఎ యాంకర్గా అనుకున్నాను. ఫ్రెండ్సే దేవుళ్ళ రూపంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు కదా. సో నా లైఫ్లో నేను ఎప్పుడు యాంకర్గానే ఉంటాను, యాక్టర్గా అవుతాను అనుకోలేదు. బట్ నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ తల్లాడ సాయికృష్ణ అనే పర్సన్ మాత్రం నమస్తే సేఠ్జీ అనే సినిమాకి మెయిన్ లీడ్ తీసుకున్నారు. అది ఒక డీ గ్లామరస్ రోల్ అండ్ కరోనా మీద సంబంధించింది, అది చేశాను. దాని తర్వాత మిస్టరీ మూవీ తనికెళ్ళ భరణి గారు, సుమన్ గారు, ఆలీ గారు వీళ్ళందరితో కలిసి నటించడం జరిగింది. ఓకే, పొద్దు అనే సినిమా తీశాను. సో ఆ మూవీ ఒకటి రిలీజ్ అవ్వలేదు ఇంకా. రైట్. సో ఫైనల్గా అయితే ఇప్పుడు నెక్స్ట్ అదేనా ప్రొసీజర్? మీరు నెక్స్ట్ నేను కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ టీం మోసం చేసింది అని అంటున్నారు కదా. సో మళ్ళీ 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 చెప్తున్నాను, దయచేసి గమనించండి, నన్ను బిగ్ బాస్ వాళ్ళు మోసం చేయలేదు, బిగ్ బాస్ టీం మోసం చేయలేదు. బిగ్ బాస్ షో అనే ఒక కార్యక్రమం పేరు అడ్డు పెట్టుకొని తమ్మాలి రాజు అనే పర్సన్ మాత్రమే నన్ను మోసం చేశారు. దయచేసి గమనించండి. థంబ్నెయిల్స్ చూసి మీరు బిగ్ బాస్ చేతిలో మోసపోయిన స్వప్న అని మాత్రం అనకండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కాల్ చేసి ఏంటి ఇలా జరిగిందా అని మాట్లాడుతున్నారు. సో థంబ్నెయిల్ కాకుండా ఫుల్ వీడియో చూడండి, ఫుల్ మ్యాటర్ వెబ్సైట్స్లో చదవండి, చదివిన తర్వాతనే మీరంటూ ఒక క్లారిటీ తీసుకోండి. రైట్. సో డెఫినెట్గా మీరు ముందుకు వచ్చి చెప్పడం వల్ల చాలామంది ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్కి వెళదాం అనుకుంటే ఆ ప్రొసీజర్ ఏంటనేది తెలుసుకుని ఎవరి చేతిలో మోసపోకుండా ఉండడానికి డెఫినెట్గా ప్రయత్నిస్తున్నారు అని అనుకుంటున్నాం. అండ్ ఇంకా మీకు కూడా సో ఫాస్ట్గా మీ డబ్బులు మీకు రావాలి, మీకు న్యాయం జరగాలి, అండ్ ఇంకా సీజన్ 8 కూడా మీరు వెళ్ళాలని అనుకుంటున్నాం మేమైతే. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.